ఐఐఎం అహ్మదాబాద్లో MBA, పలు కంపెనీలకు CEO, 108 అత్యవసర వైద్య సేవల సంస్థ తొలి సారథి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, మేనేజ్ లివ్ అండ్ లీడ్ పుస్తక రచయిత, SBH డైరెక్టర్, AP బ్రాహ్మణ వెల్ఫేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ శ్రీ వెంకట్ చెంగవల్లి గారి మాస్టర్ కీ. ఒక 7 స్టెప్పులు ఉన్నాయి సెల్లింగ్ చేసేయండి. నేను 1985లో స్విట్జర్లాండ్లో నేను ఫైనాన్స్ నుంచి మార్కెటింగ్ వచ్చినప్పుడు నన్ను సెల్లింగ్ మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళమన్నారనమాట. అక్కడ నేను నేర్చుకున్న 7 స్టెప్పులు. మీరు ఇది ప్రోడక్ట్ అమ్మడానికే కాదు, ఈ స్టెప్పులు ఒక ఐడియా ఇంట్లో వాళ్ళకి, మన చుట్టాలకి, మన ఫ్రెండ్స్కి ఒక నేను చెప్పే ఐడియా అవతల వాళ్ళు ఒప్పుకోవాలన్నా ఈ 7 స్టెప్పులు తప్పకుండా చేయాలి. ఒకటి ఏంటంటే ప్రాస్పెక్టింగ్. ఎవరు అవతల వాళ్ళు, మన మాట వినేవాళ్ళు ఎవరు, మన ప్రోడక్ట్ కొనేవాళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరు అసలు, వాళ్ళకి ఏమి ఇష్టం, వాళ్ళకేమి ఇష్టం కాదు, వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళకి స్పెసిఫిక్ డిస్లైక్స్ ఏమైనా ఉన్నాయా. ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు, ఆ కస్టమర్ షేక్ హ్యాండ్ ఇవ్వడం ఆయనకి ఇష్టం ఉండదు కాదు, డాక్టర్ అనమాట ఒక ఆయన, అందుకని ఇట్లా నమస్తే అనాలి ఆయనతో. సో అది మీకు తెలుసుంటే ఇదంతా ప్రాస్పెక్టింగ్. వెళ్ళే ముందు ఆ మనిషి గురించి కొంచెం మీరు తెలుసుకోవటం, ఎటువంటి వాడు, ఏమి ఇష్టం కాదు, ఎక్కడుంటారు. ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు, ఆయనకి కూతురు అంటే చాలా ఇష్టం. ఆయన వెళ్ళినప్పుడు నేను ఏమండి మీ కూతురు ఎలా ఉన్నారంటే అబ్బాయి ఎంత సంతోషిస్తాడు. ఇక ఏ తండ్రికైనా కూతుళ్ళ గురించి మా అవతల వాడు మాట్లాడుతుంటే వాళ్ళు కొంచెం ఇదవుతారు. అలాగే ప్రతి మనిషికి వాళ్ళు ఏ లైక్స్ డిస్లైక్స్ అనేది ఈ సేల్స్ మ్యాన్ ముందుగానే అర్థం చేసుకోవాలి. ఇది ప్రాస్పెక్టింగ్ అంటారు. రెండోది ప్రిపరేషన్. వీళ్ళు ఇటువంటి వాళ్ళు కాబట్టి నేను ఎప్పుడా మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, వేటి మీద హైలైట్ చేయాలి, నేను వెళ్ళంగానే ఏం చేయాలి, తర్వాత ఎట్లా ఎలాబొరేట్ చేయాలి, పేపర్ చూపించాలా, ఏదైనా వస్తువు చూపించాలా, ప్రజెంటేషన్ చేయాలా, ఏ పాయింట్ హైలైట్ చేయాలి, ఏ పాయింట్ రిపీట్ చేయాలి, ఇవన్నీ రాసుకోవాలి. సో ఈ ప్రాస్పెక్టింగ్, ప్రిపరేషన్ అనే 2 స్టెప్పులు మీరు కస్టమర్ కలిసే ముందు చేసుకోవాలి. ఇవి తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్తారు. మళ్ళీ రిపీట్ చేస్తున్న కస్టమర్ అంటే మామూలు ఆర్గనైజేషన్లో ప్రోడక్ట్ కొనే కస్టమర్నే కాదు, మన ఇంట్లో ఫ్రెండ్స్, రిలేటివ్స్, మన ఐడియా వాళ్ళ దగ్గర కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళు ఎవరో కూడా మీరు రాసుకోవాలి. ఎందుకంటే సేమ్ ప్రాస్పెక్ట్ ఉంది, మీ భార్యతో ఈ ఐడియా ఒకటి కొనాలి, ఇల్లు కొనాలనుకుంటున్నప్పుడు ఆ భార్య మూడేమిటి, ఏమైంది నిన్న, ఇవాళ ఏమైంది, అదంతా ప్రాస్పెక్టింగ్. దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాలి, ఏది ముందు చెప్పాలి, తర్వాత చెప్పాలని. వెళ్ళిన తర్వాత 3వ స్టెప్పు అప్రోచ్ అనమాట. కస్టమర్ దగ్గర ఉన్నారు ఎదురుగా, ఏం ఆడతారు మరి, ఫస్ట్ మాట ఏమిటి, ఫస్ట్ 15 సెకండ్స్ 30 సెకండ్స్ అది అప్రోచ్ అంటారు. అప్రోచ్ అంటే గ్రీటింగ్, ఒక పార్ట్ గ్రీటింగ్, రెండోది ఎందుకు వచ్చామని చెప్పటం. ఏమండి ఇవాళ, ఏమండి నమస్కారం, ఇది ఫస్ట్ పార్ట్ గ్రీటింగ్. ఏమండి ఇవాళ నెక్స్ట్ పావు గంటలో మనం కొనాలనుకున్న కారు గురించి డిస్కస్ చేసుకుందాం, పర్వాలేదా అని అడగటం. ఇది అప్రోచ్ అంటారు. ముందు గ్రీటింగు, తర్వాత ఎందుకు వచ్చామని చెప్పటం అనేది ఈ ఫస్ట్ 30 సెకండ్స్ కనుక బాగా చేయగలిగారంటే నెక్స్ట్ పావు గంట అరగంట బ్రహ్మాండంగా పోతుంది అనమాట. చాలామంది ఈ ఫస్ట్ పార్ట్లోనే చేయలేరు. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్రజెంటేషన్ అంటారు. నువ్వు ప్రిపేర్ అయిందంతా ఇప్పుడు ప్రజెంట్ చేయాలి. 1, 2, 3 ఈ 4 పాయింట్లు ఉన్నాయి. ఈ కారు కొందాం అనుకుంటే ఈ కారులో మంచివి ఇవి, ఈ ఇల్లు కొన్నామంటే ఇల్లు గురించి ఇది ఈ కాలేజీలో చేరాలంటే ఈ కాలేజీ ఇందుకు మంచిది, ఇది ఇప్పుడు మనం హాలిడేకి వెళ్ళాలంటే ఈ ఊటీ బదులు ఆ ప్లేస్ అది బెటరు అని ఈ ప్రజెంటేషను చేస్తున్నప్పుడు బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ స్టెప్ ఏమిటి, రెస్పాన్స్ వస్తాయి మధ్యలో. పాత రోజుల్లో అబ్జెక్షన్ అనేవాళ్ళు, అబ్జెక్షన్ అనకూడదు, సెల్లింగ్లో అనాల్సిన మాట రెస్పాన్సెస్.
ఈ రెస్పాన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి. పాజిటివ్ రెస్పాన్స్లు వస్తాయి, ఓ బ్రహ్మాండం, లేలే చండాలం. మూడోదేమో అది బ్రహ్మాండం కానీ ఇది బాగలేదు అని పాజిటివ్ వస్తాయి, పాజిటివ్ నెగిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తాయి. నెగిటివ్ రెస్పాన్స్ కొంచెంసేపు ఇగ్నోర్ చేయండి, దాన్ని మీరు హ్యాండిల్ చేయక్కర్లే. ఫస్ట్ కస్టమర్ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఏ ఉన్నాయో వాటిని పికప్ చేసి రీఇన్ఫోర్స్ చేయండి. పాజిటివ్ నెగిటివ్ రెస్పాన్స్ ఏ ఉన్నాయో పాజిటివే తీసుకొని రీఇన్ఫోర్స్ చేయండి. నెగిటివ్ రెస్పాన్స్ కొంచెం ఇగ్నోర్ చేయండి. ఈ ప్రాక్టీసు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఈ రెస్పాన్స్ హ్యాండ్లింగ్ అయిపోయిన తర్వాత క్లోజింగ్ అంటారు. ఎస్ లెట్ us గో అంతే. దాని తర్వాత ఇక మనం మాట్లాడద్దు, నోరు మూసుకోవాలి. క్లోజింగ్ అంటే ఎస్ వీ విల్ బై దిస్ హౌస్, విల్ బై దిస్ కార్, వీ విల్ గో ఫర్ ఎ మూవీ అన్న తర్వాత, లేదు యాక్చువల్గా రెండో మూవీకి వెళ్ళినా బాగానే ఉండేది, ఈ మూవీ బదులు, దాని తర్వాత మీరు ఒక్క మాట మాట్లాడకూడదు. ఒకసారి వెళ్దామని క్లోజ్ అయిపోయిన తర్వాత షటప్. లాస్ట్ స్టెప్ ఏంటంటే 7వ స్టెప్ పోస్ట్ కాల్ అనాలిసిస్ అంటారు. ఏం తప్పులు చేశాను, ఏం రైట్ చేశాను, నెక్స్ట్ టైము ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి అని. ఇలా 7 స్టెప్పులు: ప్రాస్పెక్టింగ్, ప్రిపరేషన్, అప్రోచ్, తర్వాత ప్రజెంటేషను, తర్వాత రెస్పాన్స్ హ్యాండ్లింగు, తర్వాత క్లోజింగు, తర్వాత పోస్ట్ కాల్ అనాలిసిస్ అని. ఈ 7 స్టెప్పులు ఇంట్లో మా మనవరాలకు ఐడియా చెప్పాలన్నా, మా అబ్బాయికి ఏదైనా ఈ చదువుకోరని చెప్పాలన్నా, మా ఆవిడకి చేయాలని చెప్పాలన్నా, మా బాసుకు చెప్పాలన్నా, మా కస్టమర్కి చెప్పాలన్నా, యూనివర్సల్గా ఈ 7 స్టెప్పులు ఫాలో. కస్టమరు మనం ఏదో మాట్లాడాలంటే వాడేదో మాట్లాడతాడు. నేను వెళ్ళింది దీని గురించి, వాళ్ళేమో వెదర్ గురించి మాట్లాడతాడు, వర్షం గురించి మాట్లాడతాడు, సినిమా గురించి మాట్లాడతాడు. నేను వెళ్ళిన సబ్జెక్ట్ ఇది, నేను చెప్పాను, ఆయన ఇంకేదో మాట్లాడతాడు. ఎట్లా వాళ్ళని మన సబ్జెక్టులో తేవాలి అనేది ఇంపార్టెంట్ స్కిల్ ఆఫ్ సేల్స్మెన్. ఏం చేస్తారంటే నాకు ఈ సెల్లింగ్ స్కిల్స్ నన్ను ఇంట్రడ్యూస్ చేశాను. ఒకళ్ళేమో హెచ్కే భట్టాచార్య గారిని మా ట్రైనరు సిబాలో, ఆయన నేర్పితే కేబీ శర్మ గారిని, ఆయన రీజనల్ మేనేజర్గా సిబాలో ఉండేవాళ్ళు, నాకు ఒక కథ చెప్పారు, క్యాట్ అండ్ గోదావరి అని. ఒక చిన్న పిల్లవాడు ఏం చేశాడంటే, వాళ్ళ అమ్మ చెప్పింది, ఒరే రేపు ఎగ్జామ్లో నీకు పిల్లి గురించి అడుగుతారా, నువ్వు పిల్లి బాగా ప్రిపేర్ అవ్వని. సో పిల్లి పాలు తాగుతుంది, పిల్లికి తెల్ల కళ్ళు ఉన్నాయి, ఆవు ఆల్ దట్ ప్రిపేర్ అవుతాడు. సో తల్లి వాడి చేత మొత్తం మగప్ చేయిస్తుంది, తండ్రి వచ్చి వాడిని మళ్ళీ అడుగుతాడు, బ్రహ్మాండ చదువుతాడు, సరే ఎగ్జామ్కి వెళ్తాడు. నెక్స్ట్ డే పరీక్షకి వెళ్తే దాని దుంపదగా పిల్లి కాకుండా గోదావరి మీద వ్యాసం రాయి అని వచ్చింది క్వశ్చన్. ఇప్పుడు మీరు ఏం చేస్తాడు, మరి పేపర్ మొదలు పెట్టాడు, గోదావరి నడి ఒడ్డున ఒక పిల్లిని చూశాను అని సెంటెన్స్ రాసి, ఆ పిల్లి పాలు తాగుతుంది, ఆ పిల్లికి తెల్లకళ్ళు, ఆ పిల్లి ఇది, ఆ పిల్లి ఇది, మొత్తం పిల్లి గురించే. ఫస్ట్ సెంటెన్సు గోదావరిని మొదలుపెట్టి మొత్తం పిల్లి గురించి రాశాడు. దీంట్లో ఏమిటి లెసన్ అంటే, నీతి ఏమిటి, అవతల వాడు ఎప్పుడైనా గోదావరి గురించి మాట్లాడతాడు, నువ్వు మాట్లాడుకుని పిల్లి గురించి, ఎట్లా నువ్వు ఆ పిల్లి ఆ గోదావరి దగ్గర తీసుకొస్తావు అని. అంతేగాని నువ్వు గోదావరిలో మునగకూడదు, గోదావరి తీసుకొని నువ్వు పిల్లిని తెచ్చి దానికి ఎట్లా తెస్తావు, ఎంత తొందరగా పిల్లి సాటు చేస్తావు అనేది, ఈ పిల్లి మాట ఎంత తొందరగా నువ్వు గోదావరితో అనుసంధిస్తే అప్పుడు నువ్వు మంచి సేల్స్మెన్ అవుతావని. ఇది సెల్లింగ్. నేను ఇంజనీర్గా నాకు సెల్లింగ్ స్కిల్స్ ఉండేవి కాదు. ఎంబీఏలో ఫైనాన్స్ చేశాను, మార్కెటింగ్ చేశా, కానీ ఐఎమ్ మోర్ ఫైనాన్స్ మ్యాన్. 10 ఏళ్ళు నేను అకౌంటింగ్, ఫైనాన్స్, ప్లానింగ్లో 8 ఏళ్ళు ఉన్నా. దాని తర్వాత సెల్లింగ్ స్కిల్స్ నేర్చుకున్నప్పటి నుంచి 2005 నుంచి ప్రాక్టీస్ చేస్తూ రోజు 24/7 ఏదో ఒకటి యు హావ్ టు సెల్ వేర్ ఎవర్ యు ఆర్. ఇప్పుడు ఒక రీజనబుల్ లెవెల్కి వచ్చా, కాన్ఫిడెంట్గా నేను నా ఐడియా, నా ప్రజెంటేషను, నా ప్రోడక్టు, నా కంపెనీ, నా స్కిల్ అమ్మచ్చు అనేది. ఎందుకంటే రిలీజియస్గా 7 స్టెప్పులు నేను ఫాలో అవుతాను.
కొన్నిసార్లు కొన్ని కస్టమర్లు పెద్దవాళ్ళు ఉంటారు, ఒక ముఖ్యమంత్రిని కలుస్తుంటానో లేకపోతే ఓ పెద్ద ఆర్డర్ 100 crores ఆర్డర్ కావాలంటే అక్కడికి వెళ్తేనో, అటువంటి కస్టమర్లు కీ అకౌంట్స్ అంటారనమాట. అవి ఆ కస్టమర్లు 10 మంది కలిపి మీకు 90% బిజినెస్ ఇస్తారు, మిగతా 100 మంది కలిపి ఒక 10, ఈ 10 మందిని కీ అకౌంట్లు అంటారు. వాళ్ళతో అమ్మకం అంటే ఇంకా చాలా కదా. ఆ కీ అకౌంట్స్ని మన ఫ్యామిలీలో కూడా కీ అకౌంట్స్ మీరు తీసుకోండి. హూ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్? 5 మంది మీరున్న ఫోన్లో ఉన్న మీ అడ్రస్లో 2000 మంది, ఎంతమంది మీ కీ అకౌంట్? వాళ్ళతో ఎలా డీల్ చేయాలి? అది రిలేషన్షిప్ మార్కెటింగ్ అంటారు. అది సెల్లింగ్ కాదు, బియాండ్ సెల్లింగ్. అది సెల్లింగ్ ప్లస్ రిలేషన్షిప్ బిల్డింగ్ అండ్ నెగోషియేషన్ అంటారు. ఈ 3 స్కిల్స్ కలిపి కీ అకౌంట్ మేనేజ్మెంట్ అంటారు అనమాట. సో కీ అకౌంట్ మేనేజ్మెంట్కి రిలేషన్షిప్ స్కిల్స్ ఎవరైతే బాగా బిల్డ్ చేసుకోగలుగుతారో, నేను సీఈఓగా ఉన్నప్పుడు డ్రాగోకో సిమ్రైజ్ కంపెనీ చెన్నైలో కీ అకౌంట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేసాం. మా కస్టమర్ విప్రో, మా కస్టమర్ నిర్మా, మా కస్టమర్ విప్రో హిందుస్థాన్ లివర్, మా కస్టమర్ కెవిన్ కేరు, వీళ్ళతో రిలేషన్షిప్ బిల్డింగ్ ఎలాగ పెంచుకోవాలి, వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలి, అప్పుడు సెల్లింగ్ బికమ్స్ ఈజియర్. దానికోసం ఐ టు బి వెరీ క్లియర్. ఏం అమ్మాలి, ఎందుకు అమ్మాలి, ఎప్పుడు అమ్మాలి, నేను సరిగ్గా అమ్మానా లేదా ఒక మెజర్మెంట్ సిస్టము, మా సేల్స్ మన్ని ఎలా మోటివేట్ చేయాలని మోటివేషన్ సిస్టము, మా సేల్స్ మన్ కాంపిటెన్స్ని పెంచాలంటే కాంపిటెన్స్ క్రియేషన్ సిస్టము, ఇలాంటివన్నీ చేసి కీ అకౌంట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేస్తే సెల్లింగ్ కన్నా రిలేషన్షిప్ బిల్డింగ్, నెగోషియేషన్స్ కూడా ఇంపార్టెంట్ అని ఆ ఆర్గనైజేషన్ని 2 కోట్లు ఉన్న టర్న్ ఓవర్ నేను 130 కోట్లకు 10 ఏళ్ళలో వెళ్ళగలిగామన్నమాట. సో సెల్లింగ్ అండ్ కీ అకౌంట్ మేనేజ్మెంట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అందులో నెగోషియేషన్ అనే మాట మీరు వినే ఉంటారు. నెగోషియేషన్ అంటే చాలామంది ఇది బ్యాడ్ వర్డ్ అనుకుంటారు, ఇది బేరం ఆడటం అనుకుంటారు. నెగోషియేషన్లో ఇద్దరు విన్నర్స్ అవుతారు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. వేరే బేరం ఆడినప్పుడు ఒకడు విన్నర్ అవుతాడు, ఒకడు లూజర్ అవుతాడు. కానీ నెగోషియేషన్లో ఇద్దరు విన్నర్సే. ఈ విన్ విన్ సిచ్యువేషనే నెగోషియేషను. దేర్ ఇస్ అన్ అగ్రిమెంట్ ఎట్ ది ఎండ్. ఇద్దరు హ్యాపీ అవుతారు, అమ్మేవాడు కొనేవాడు. దీన్నే నెగోషియేషన్ అంటారు. ఎదురువాడు ఎవడు అని ఇంపార్టెంట్ కాదు. నెగోషియేట్ చేసినప్పుడు నేను ఏమి నెగోషియేట్ చేస్తున్నా అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను ఎవరితో నెగోషియేట్ చేస్తున్నానంటే మీరు చేయలేరు, ఎందుకంటే మీరు ఇమోషనల్ అయిపోతారు. ఓ వాడేమన్నా అనుకుంటాడేమో, గట్టిగా మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో, ఇవన్నీ తీసేయండి ఫస్ట్ మనసులో నుంచి. ఫోకస్ ఆన్ ద ఇష్యూ, దట్ ఈస్ ద ప్రాబ్లం, నాట్ ఆన్ ద పీపుల్. బీ సాఫ్ట్ ఆన్ ద పీపుల్. పీపుల్తో మీరు సాఫ్ట్గా, నమ్రతగా ఉండాలి. వేరే ఇష్యూ మీద టఫ్గా ఉండండి, గట్టిగా ఉండండి. అది ఫస్ట్ ప్రిన్సిపల్. అది ఇల్లు కొనాలి, ఇల్లు అమ్మాలి, నెగోషియేషన్ ఉంది, ఇద్దరు వచ్చారు. నాకు బెంగళూరులో ఒక ఇల్లు ఉండేది, 94లో కట్టుకున్నాం, 2005లో అమ్మాలనుకున్నాను. మరి అమ్మినప్పుడు ఈ ప్రిన్సిపల్స్ నేను ఫాలో అయ్యా. ఏది ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది. ఆ కొనేవాడు మరి కుర్రవాడు, 35 ఏళ్ళవాడు, పాపం వాడు ఇంత ఇవ్వగలడా అని అనుకుంటే నువ్వు అమ్మలేవు. మరి వాడు కొనటానికి వచ్చాడు, నువ్వు అమ్మటానికి వెళ్ళావు. ఇది ఇప్పుడు ఇల్లు అమ్మటం అనేది ఇష్యూ ఇది, అంతేగాని వాడు కాదు ఇష్యూ అక్కడ. అది సపరేట్ చేయగలిగితే నెగోషియేషన్ కొంచెం ఈజీ అవుతుంది. రెండోది ప్రిన్సిపల్ ఏంటంటే, అసలు ఈ అమ్మేవాడి ఇంట్రెస్ట్ ఏమిటి అసలు. సో ఫోకస్ ఆన్ ఇంట్రెస్ట్, నాట్ ఆన్ ద పొజిషన్. పొజిషన్ ఏమిటి, నేను 40 ఇస్తాను, నువ్వు 50కి అమ్ముతావా, నేను 40కి ఇవ్వలేను, ఇది పొజిషన్ అనమాట. వేరే ఇంట్రెస్ట్ ఏమిటి వాడికి, ఎందుకు ఇస్తానంటున్నాడు ఇంత, దాని వెనక్కి ఏమిటి, ఇల్లు బాగా నచ్చిందా, ఇంకా ఏమైనా చూస్తున్నాడా అని ఐడెంటిఫై. ఏమిటి వాడి ఇంట్రెస్ట్, దీనికి ఎందుకు కొనాలనుకుంటున్నాడు అని కనుక మీరు తెలుసుకుంటే
ఈజీ అవుతుంది. మూడోది అప్పుడు ఆప్షన్ డెవలప్ చేయండి. 40, 50, 60 ఎన్ని లక్షలకు అమ్మాలనుకుంటున్నారు, అప్పుడు ఎవాల్యుయేట్ చేసి ఆప్షన్స్ని క్రైటీరియా మీద సెలెక్ట్ చేయటం. ఇది నెగోషియేషన్ ప్రిన్సిపల్స్ అంటే. సో నేను బెంగళూరు ఇల్లు మా ఆవిడ కొన్నది, ల్యాండ్ 5 లక్షలు పెట్టి 13 లక్షలు హెచ్డిఎఫ్సిలో లోన్ తీసుకొని మొత్తానికి ఇల్లు కట్టాం. 18 లక్షలకి 94లో 93లో గృహప్రవేశం చేసి 94 మార్చికి రెడీ అయింది. సో 11 ఏళ్ల తర్వాత అమ్మాలనుకున్నాం, మీకు బెంగళూరు లేం కాబట్టి. సో ఒకడు వచ్చాడు, బ్రోకర్ పెట్టాడు, వచ్చాడు, చాలామంది ఒకడు వచ్చి నేను అన్నాను 50 లక్షల పైనే నేను అమ్ముతాను, అందుకని అమ్మనన్నా. ఒక అబ్బాయి వచ్చాడు, ఎక్కడో ఐటీ కంపెనీ చేసి, ఏమండి నేను 50 కన్నా ఇవ్వలేనన్నాడు. నా ప్రైస్ 52, అంతకన్నా తగ్గనన్నా. ఏమిటి, మై ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ ద పర్సన్, ఫోకస్ ఈజ్ ఆన్ ద ఇష్యూ. అది ఫస్ట్ ప్రిన్సిపల్. ఐ వాంట్ 52 lakhs. రెండోది అతని ఇంట్రెస్ట్ ఏమిటి కనుక్కున్నా. అతనికి ఏంటంటే ఇల్లు బాగా నచ్చింది, మేము చాలా బాగా డిజైన్ చేసుకున్నాం ఇల్లు, 2400 square feet ల్యాండ్లో మేము గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, 3 bedroom బాగా కట్టాం. చాలా ఫేమస్ ఆర్కిటెక్ట్ ఇక్కడ బెంగళూరు తను డిజైన్ చేశాడు. సో ఆ ఇంట్రెస్ట్ కనుక్కున్నా. సో మూడోది ఏమిటి, ఆప్షన్స్. సో 3 ఆప్షన్స్, నేను 2 ఆప్షన్లు చెప్పా. ఏమంటే మీరు కనుక అనుకుంటే మీరు 48 అన్నాడు ఫస్ట్. నేను 48 ఇస్తానండి, మీరు 52 అంటున్నారు, ఒప్పుకుందాం అన్నాడు. నేను అన్నా ఐఎమ్ వెరీ క్లియర్, ఐ వాంట్ 52. బట్ ఇఫ్ యూ థింక్ ఐ విల్ అగ్రీ ఫర్ 50, యు ఆర్ ఎ ఫూల్. ఎందుకంటే 48, 52 మధ్యలో ఫిగర్ 50 అని, ఇది ఒక పెద్ద ట్రాప్ అనమాట. దీన్ని 50-50 ట్రాప్ అంటారు. ఈ ట్రాప్లో ఎప్పుడు పడవాకండి. వాడు 48, మీరు 52 మధ్యలో ఫిగర్. ఎప్పుడైనా మనం 4 చదువుతాం, వాడు 6 చదువుతాడు, మధ్యలో 5 ఒప్పుకోవడం అనేది ఏ గుడ్డిదైనా ఒప్పుకుంటుంది. అది పెద్ద గొప్ప కాదు. ఆ ట్రాప్లో పడవాకండి. పడకుండా ఏం చేశాను, నేను ఫస్టే మీరు 48, నేను 50 అంటున్నాను కాబట్టి నేను 50 ఒప్పుకుంటా అనుకుంటే మీ ఆర్ ఎ ఫూల్, ఐ విల్ నాట్ కమ్ డౌన్ ఎనీథింగ్ లెస్ దాన్ 52. కానీ మీ ఆవిడకి ఇల్లు బాగా నచ్చింది అంటున్నావు కాబట్టి నేను ఒక పని చేస్తా, నువ్వు చేయి ఒక పని, ఒక 25,000 తగ్గించేయి. మీ ఆవిడకు మంచి చీర కొను 25,000 పెట్టి, నాకు 51, 75 25,000తో చీర కొను, అంతే. కానీ నేను కొన్న మీ ఆవిడ చీర, ఎందుకంటే మీ ఆవిడ చీర నువ్వు కొనుక్కోవాలి. కానీ నాకు మడుకు 52 వచ్చినట్టు, నేను 25,000 మీ ఆవిడకి చీరకి ఇచ్చినట్టు అనుకుంటా. అంతగా తప్పితే ఇంకోటి లేదు. ఎందుకు, ఆ సెకండ్ ప్రిన్సిపల్ వాళ్ళ ఇంట్రెస్ట్ కనుక్కున్నాను. మూడోది నేను ఆప్షన్స్ ఇచ్చాను. ఏమండి 25,000 నేను ఇస్తాను, 52 మీరు ఇవ్వండి, నాకు 25,000 తిరిగి ఇస్తా. లేకపోతే మీరు నాకు 51, 75 ఇవ్వండి, మీ 25 కొంటారో 5 కొంటారో మీ ఇష్టం. అది ఈ ఆప్షన్స్ ఇచ్చాను. ఫైనల్గా అతను ఒప్పుకుంది. 51, 75 నాకు చెక్ ఇచ్చాడు. వాడు ఆవిడ చీర కొన్నాడో నాకు అనవసరం, నేనేం ఫాలో అప్ చేయలేదు దాని మీద. ఇలాగా 4 ప్రిన్సిపల్స్ నేను కొలంబియా బిజినెస్ స్కూల్లో నేర్చుకున్నది ఇల్లు అమ్మటానికి నేను ప్రాక్టీస్ చేశాను. ఇలా ప్రతిసారి ఫోకస్ ఆన్ ద ఇష్యూ, నాట్ ఆన్ ద పీపుల్, సో దట్ యూ కెన్ బి సాఫ్ట్ ఆన్ ద పీపుల్ అండ్ టఫ్ ఆన్ ద ఇష్యూ. ఎందుకంటే పీపుల్ హర్ట్ చేయకూడదు. యూ హ్యావ్ టు ప్లీజ్ ద పీపుల్, యూ కెన్ నాట్ ఎఫర్ట్ టు బీ టఫ్ విత్ దమ్. వీటికేంటంటే ఒక ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. కొన్ని రూల్స్ ఉంటాయి నెగోషియేషన్కి, కొన్ని టాక్టిక్స్ ఉన్నాయి. కొన్ని రూల్స్ ఏమిటంటే, ఫస్ట్ రూల్ ఏమిటంటే నెగోషియేషన్లో ఎయిమ్ హై. ఎప్పుడైనా బాగా నాకు ఇంత కావాలంతే, నువ్వు అమ్ముతున్నావు అనుకో, నాకు 52 కావాలన్నా, అది ఎయిమ్ హై ఫస్ట్. ఓ బాగుండదు, ఏమంటారు, ఇవన్నీ డోంట్ గెట్ ఇన్ టు దిస్. ఎయిమ్ హై, ప్రిపేర్ అవ్వు. అవతల వాడు ఎవడు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి, దానికి ఆప్షన్లు ఏమిటి, ప్రిపేర్ అవ్వు. మూడోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ది, నెవర్ గెట్ ఇంటిమిడేట్ బై ఫ్యాక్ట్స్. ఏమండి నాకు ఇంతే ఉంది బ్యాలెన్సు, ఈ ఫిగర్సు, ఏమండి పక్కవాడు ఇంత కమ్మాడండి, యావరేజ్ ఇంత అండి, 20% హయ్యర్ అండి, వీటి మూలంగా నువ్వు ఏం భయపడద్దు,
డోంట్ గెట్ ఇంటిమేటెడ్ బై ఫ్యాక్ట్స్, ఫిగర్స్, యావరేజెస్, స్టాటిస్టిక్స్, ఇవన్నీ మీకు దండగా, అవన్నీ వదిలేయండి. కానీ కొన్ని టాక్టిక్స్ ఫాలో అవ్వండి. డెలిబరేట్ మిస్అండర్స్టాండింగ్. సారీ మీరు ఏమన్నారండి, మీరు అమ్మ 50 అనుకోండి, వాడు 30 అని అనుకోండి. సారీ అండి మీరు ఏంటి 52 అన్నారా, సారీ అండి నేను చెప్పింది 50 అని. కావాలని డెలిబరేట్ మిస్అండర్స్టాండింగ్, సోదరుడు కిందకు వస్తాడు. రెండోది కొన్నిసార్లు టాక్టిక్స్లో సారీ ఐ కాంట్ డూ అని కొంచెం రేజ్ చేయటం, వాయిస్ వాకౌట్ చేయటము, సింపుల్ కన్సెషన్స్ ఇవ్వటము, బట్ మళ్ళీ సారీ చెప్పటము. యూ కెనాట్ హర్ట్ ఎనీబడి హియర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. మళ్ళీ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైస్ అనేది ఎప్పుడు లేదు, అది వాడటమే అంతే. లాస్ట్ అండ్ ప్రైస్ అనేది లేనే లేదు. మీరు ఏదైతే అనుకున్నారో మసలు అది వచ్చే వరకు అది లాస్ట్ అండ్ ఫైనల్ అంటూనే ఉండండి. అది లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చే వరకు మీరు, కానీ కన్సెషన్స్ ఇస్తుండండి ఒక్కోటి మధ్యలో. కానీ ఎలా ఇవ్వాలి కన్సెషన్స్? ప్రైస్ మూలంగానా? ప్రైస్ తగ్గిస్తే కానీ డెలివరీ కొంచెం నేను తొందరగా చేస్తానండి, కానీ దీని బదులు నేను ఇది వచ్చి నేను 10 రోజులు ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తానండి. ఇటువంటి కన్సెషన్స్ ఏమి ఇస్తున్నారని రీప్యాకేజింగ్ డీల్ అంటారనమాట. ఏమంటే మీరైనా ప్రైస్ ఒప్పుకుంటున్నానండి నేను, కానీ నాకు ఎక్సైజ్ డ్యూటీ ఎక్కువ మీరు కట్టాలి, తర్వాత సర్వీస్ ట్యాక్స్ కట్టాలి, లేకపోతే ఈ ఆక్ట్రాయ్ కట్టాలి, పేమెంట్ టర్మ్స్ కొంచెం మీరు 2 నెలల నుంచి నాకు 15 రోజులు ఇవ్వండి. ఇలా అదే డీల్ని రీప్యాకేజ్ చేసి మళ్ళీ వేరే లెన్స్లో చూస్తుండాలన్నమాట. అప్పుడు మీరు యూ విల్ బి ఏబుల్ టు సక్సీడ్. ఆలోచించాల్సిందల్లా ఐ హ్యావ్ టు బి విన్నర్, హీ హ్యాస్ టు బి విన్నర్, అండ్ ఐ షుడ్ నాట్ హర్ట్ హిమ్. మై ఫోకస్ ఈజ్ ఆన్ ద ఇష్యూ, నాట్ ఆన్ ద పీపుల్, సో దట్ I can afford to be tough on the issue, not on the people. And this is a very important skill which you have to practice. There is no other go. So please practice negotiation skill, extremely important in life to succeed in personal life or professional life or any life. Thank you. IIM Ahmedabad లో MBA, పలు కంపెనీలకు CEO, 108 అత్యవసర వైద్య సేవల సంస్థ తొలి సారథి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, మేనేజ్ లివ్ అండ్ లీడ్ పుస్తక రచయిత, SBH డైరెక్టర్, AP బ్రాహ్మణ వెల్ఫేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ శ్రీ వెంకట్ చెంగవల్లి గారి మాస్టర్ కీ.